కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఆమె ఈ సంవత్సర వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన కొరింథీయులకు రాసిన పత్రిక మేడం. సారీ, కరెంట్ పోయింది, సరిచు వచ్చింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనందరినీ క్షేమపరుస్తూ భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో అన్నాజోన్ పాస్టమ్మ గారు చెన్నై నుంచి సిద్ధపడి ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేస్తారు. అమ్మ వందనాలమ్మా. మరి వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. సమయాన్ని మీకు అప్పగిస్తున్నాము. మంచిదమ్మా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసు వైపు చూచుచు అనే కార్యక్రమంలో ఉన్న మనందరినీ దేవుడు మరి సజీవ లెక్కలో ఉంచి నూతన దినాన్ని చూడడానికి, ఆయన నామమును గణపరచడానికి దేవాతి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజమే, ఒక్కొక్క రోజు ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ ఆ ప్రభు మనకు దయచేసి ఒక నూతన దినాన్ని చూడడానికి, నూతన ఆశ్చర్యంతో నూతన దీవునితో అనుదినము మనల్ని బలపరుస్తున్న గొప్ప దేవాతి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఆయన వైపు చూస్తూ ఆయన చిత్తమును గుర్తిరిగి ఇంకా ఎక్కువగా ఆయనలో బలపడే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ నీ దయచేయును గాక. మరి ఈరోజు వాక్య భాగము పరమగీతములు 1వ అధ్యాయము 14వ వచనం. పరమగీతములు 1వ అధ్యాయము 14వ వచనము. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు గుత్తులతో సమానుడు. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు గుత్తులతో సమానుడు. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎన్గేది. ఎన్గేది కర్పూరము. కర్పూరము అది మనకందరికి తెలుసు, అదొక చేదు పదార్థము. కానీ అది కాల్చబడినప్పుడు దాని సువాసన పరిమళ అంతా వ్యాపిస్తుంది. అది అక్కడతోనే ఉండదు, ఆ వాసన చుట్టూ వ్యాపిస్తుంది. ఆయన శిలువ మరణము ద్వారానే మనకు శుద్ధీకరణ, పాప క్షమాపణ, రక్షణ. అంతేకాకుండా ఒక పింగాణి మనం చూసినట్లయితే అది దానిపైన ఎన్నో రకరకాలైన డిజైన్స్ వేస్తారు. ఆ డిజైన్స్ ఇక వేయక ముందు దాన్ని 3-4 సార్లు బాగా కాల్చినప్పుడే ఆ డిజైన్ దాని మీద పర్మనెంట్ గా అలాగనే ఉండిపోతుంది. అలాగే బోళమ్మను కూడా కాల్చినప్పుడు దాని సువాసన బయట వ్యాపిస్తుంది. ఒక మట్టి ముద్ద మనం తీసుకున్నట్లయితే దాని ప్రక్కన ఒక గులాబీ చెట్టు ఉంచినట్లయితే ఆ మట్టి ముద్ద కూడా ఆ గులాబీ పువ్వుల యొక్క వాసనను కూడా అది పొందుకుంటది. అలాగే మనము ఇంకనూ బలహీనమై ఉన్నప్పుడు, పాపులమై ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయెను. నలుగగొట్టబడిన ఆ షారోను గులాబీయే యేసు క్రీస్తు. నశించిపోచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా. మరి ఈరోజు ఈ చదవబడిన వాక్య భాగంలో పరమగీతములు 1వ అధ్యాయము 14వ వచనములో నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని, ఎన్గేది ద్రాక్షావనము, ఎన్గేది అనే ప్రదేశము మృత సముద్రము దగ్గర
ఉత్తర భాగములో ఉంటుంది. ఇది ఒక అరణ్యము. అయినా కూడా ఈ అరణ్యములో, ఎడారిలో ఎప్పుడు జీవజలాలు ప్రవహిస్తానే ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు దేవుని దయ సమృద్ధిని మనము చూడగలము. ఈరోజు ఎన్గేది యొక్క 3 అనుభవములు మనము చూడగలుగుతున్నాము. ఎన్గేది యొక్క 3 అనుభవములు. మొట్టమొదటిగా శత్రువుల మీద జయము. 2వ దిన వృత్తాంతములు 20వ అధ్యాయము 1వ వచనము. 2వ దిన వృత్తాంతములు 20వ అధ్యాయము 1వ వచనములో, మోయాబీయులు అమ్మోనీయులు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చినప్పుడు 2వ వచనములో, ఆ శత్రువులు ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు ఆయన అక్కడ ఉన్నప్పుడు మోయాబీయులు అమ్మోనీయులు దండెట్టి యెహోషాపాతు మీదకి వస్తున్నారని అక్కడ తెలిసినప్పుడు 2వ వచనంలో, ఆ శత్రువులు ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. యెహోషాపాతునకు తెలుసు, శత్రువులు వచ్చారు, మన మీదకి వస్తున్నారు, యుద్ధం చేయబోతున్నారు, మనల్ని ముట్టడి వేస్తారు ఆయనకి తెలిసినప్పుడు ఒక దివ్యమైన వాక్యము 2వ దిన వృత్తాంతంలో 26 నుంచి 11 మనం చూసినట్లయితే, ఆయన దేనికి కూడా ఆయన సిద్ధపడలేదు. తన సైన్యాన్ని సిద్ధపరచుకోలేదు, లేకపోతే తనకున్న బలగాన్ని ఉపయోగించుకోలేదు, తనకున్న సామగ్రిని ఆయన దాని వైపు చూడలేదు. కానీ యెహోషాపాతు చేసిన ప్రార్థన మనం అక్కడ చూడగలుగుతున్నాము. 20వ అధ్యాయము 6 నుంచి 11 వరకు మన ప్రార్థన మనకు అందరికీ తెలుసు. ఇక్కడ 12వ వచనంలో మనం చూసినట్లయితే, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. యెహోషాపాతు ఆ స్థలంలో ఎన్గేది దగ్గర ఆయన ఉన్నప్పుడు, ఆ శత్రు మోకను చూసినప్పుడు, వాళ్ళు వస్తున్నారని తెలిసి కూడా ఆయన చేసిన ప్రార్థన, మాకు శక్తి చాలదు, పని చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ఇదే అధ్యాయము 20వ అధ్యాయము 29వ వచనంలో చూచినట్లయితే, ఇశ్రాయేళ్ల శత్రువులలో యెహోవా యుద్ధము చేసిన దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరికి మీదికి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను. ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి నిరుత్సాహ స్థలమైనా సరే, ఎన్గేదు అరణ్య ప్రదేశమైన జీవితములు కలిగి ఉన్నా కూడా అటువంటి నిర్మానుష్య అరణ్య జీవితములను జీవజల ప్రవాహములుగా మార్చి తన బిడ్డలను శత్రుముఖ నుంచి జయము కలుగజేసే దేవుడు మనకి ఉన్నాడు. కాబట్టి అటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా ఆ ఎన్గేది అనే స్థలములో శత్రుముఖ వచ్చినప్పుడు యెహోషాపాతు చేసిన ప్రార్థన ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. అతడు ఆ ప్రార్థన చేయగా, నీవే మాకు దిక్కు, మాకు తోచదు, మాకింకా ఎవరు లేరు, నువ్వే మాకు ఆశ్రయం అని ప్రార్థన చేసినప్పుడు, ఈ ప్రకారము అతని దేవుడు ప్రార్థన చేసిన దేవుడు ప్రార్థన విని, యెహోషాపాతు యొక్క ప్రార్థన విని చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను. ఎంత ఆశ్చర్యమండి. ప్రార్థన ద్వారా ఎన్గేది స్థలం యొక్క ప్రార్థించినప్పుడు, శత్రుముఖ వచ్చినప్పుడు దేని గురించి భయపడకుండా, ఎవ్వరి దగ్గరికి వెళ్లకుండా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన జీవము గల దేవుడు విని తగిన సమయంలో జవాబు దయచేసి అతనికి జయము దయచేసి నెమ్మదిని అనుగ్రహించి అతని దేశము నిమ్మళముగా నుండెను. ఎంత ఆశ్చర్యకరమండి. శత్రుమోక ఏంటి, నిమ్మళముగా ఉండడం ఏంటి? శత్రుమోక వచ్చినప్పుడు ఎంత భయము, ఎంత భీతి, ఎంత ఆందోళన
అయినా కూడా భయపడకుండా నిమ్మళమైన మనసుతో దేవుని వైపు చూస్తూ ప్రార్థించినప్పుడు ఆ ఎన్గేది స్థలములో, అది అరణ్యమైనా సరే అక్కడ జీవ జలములు ప్రవాహించే స్థలము కాబట్టి, ఆయన సమృద్ధి, ఆయన దయ, ఆయన నెమ్మది కలుగజేసే స్థలము కాబట్టి, ఆయన తన బిడ్డలు మొరపెట్టుకున్నప్పుడు తప్పకుండా ఆయన తన బిడ్డలకి జయ జీవితాన్ని అనుగ్రహించే దేవుడు మనకున్నాడు కాబట్టి, ఆ స్థలములో మరి ఆ యొక్క ప్రదేశములో భయముతో భీతితో ఉన్న ప్రదేశములో ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి రాజ్యము నిమ్మళముగా నుండెను. కాబట్టి శత్రు మీద జయము అనుగ్రహించే స్థలము, శత్రు మీద జయము పొందుకునే దేవుడు మనకి ఉన్నాడు కాబట్టి మనము నిబ్బరముగా ధైర్యముగా ఆయన వైపు చూస్తూ ప్రార్థించినప్పుడు జయ జీవితాన్ని మనము మన జీవితంలో మనము చూడగలమండి. ఇది మొట్టమొదటి ఎన్గేది యొక్క అనుభవము. రెండవదిగా మనము చూసినట్లయితే ఈ ఎన్గేది అనుభవములో మనం ఏం చేస్తామంటే, ఆ ప్రదేశంలో ఉన్నామంటే, దేవుని యొక్క దయ, దేవుని యొక్క సమృద్ధి పొందుకున్న స్థలంలో మనం ఉన్నామంటే, అది అరణ్య ప్రదేశం అయినా కూడా అక్కడ మనకి దేవుడు మంచి హృదయాలను మనకి దయచేస్తాడు. అపకారమునకు బదులు ఉపకారము చేస్తాము. అపకారము మనము చేయడానికి దేవుడు అనుమతించడు. ఇది మనము మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనము. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనములో మనము చూడగలము. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. మనకందరికి తెలుసండి, మరి సౌలుకి దావీదుకి ఎప్పుడూ ఏదో ఒక కలహము. మరి సౌలైతే విషపు చూపు కలిగిన వాడు, దావీదుని ఎప్పుడెప్పుడు చంపుదామా అని చూస్తా ఉండేవాడు. ఆయన రాజు అయినా కూడా ఆయనకి ఎంతో బలగముంది, ఎంతో సైన్యం ఉన్నది. ఎప్పుడు దావీదు వెంటాడుతూ ఆయన తరుముతూ ఉండేవాడు. కానీ ఇదే మొదటి సమూయేలు 23వ అధ్యాయము 28వ వచనములో మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు 23:28 వచనములో సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. 30వ వచనములో తర్వాత దావీదు అక్కడ నుండి పోయి ఎన్గేదికి వచ్చి కొండ స్థలములో నివాసము చేయుచుండెను. మరియు దావీదు అక్కడ ఉన్నాడని సౌలునకు తెలిసి గొప్ప పరివారముతో ఎన్గేదికి వస్తాడు. కానీ ఆ శత్రువైన సౌలు పై వస్త్రము చెంగును మాత్రమే కోసినట్లు మనము చూస్తున్నాము. ఇక్కడ దావీదు ఎంతో పశ్చాత్తాపపడతాడు. ఈ 24వ అధ్యాయము 5వ వచనములో ఈ చిన్న తప్పుకు దావీదు మనసు నొచ్చుకుంటాడు. అయ్యో, అతని పై వస్త్రపు చెంగును నేను కోసినానే, శత్రువు నా చేతికి చిక్కినా కూడా అతన్ని చంపకుండా ఆయన పై వస్త్రం మాత్రం కోసినానని ఆ చిన్న తప్పుకి మరి దావీదు ఎంతో మనసు నొచ్చుకుంటాడు. ఇదే 24వ అధ్యాయము మొదటి సమూయేలు 6వ వచనంలో దావీదు చెప్పిన గొప్ప మాట ఇదేనండి. అపకారములకు బదులు ఉపకార మనస్సు ఎన్గేదిలో పొందుకున్న అనుభవము. యెహోవా చేత అభిషేకము నొందిన వాడు కనుక ఈ కార్యము నేను చెయ్యను, యెహోవాను బట్టి నేను అతనిని చంపను అని 10వ వచనములో చూచినట్లయితే, కొందరు నిన్ను చంపమని చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనక చంపనని చెప్పి తిని. అక్కడ ఉన్నవాళ్ళు దావీదు యొక్క కూడా ఉన్న వాళ్ళందరూ ఇదిగోనయ్యా సౌలు వచ్చాడు అతని చంపు అని చెప్పినప్పుడు కూడా అభిషేకము నొందినవాడు, యెహోవా చేత అభిషేకము నొందినవాడు, నేను అతనిని చంపను, కనికరిస్తాను అని దావీదు అక్కడ పలికినట్లు మనము చూస్తున్నామండి. కాబట్టి ఇదే 24వ అధ్యాయము 18వ వచనము అద్భుతమైన మాట మనం అక్కడ చూడగలమండి. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున
నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధికి వెల్లడికి చేసింది కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఇదే ఎన్గేది యొక్క అనుభవము. ఎన్గేది యొక్క అనుభవము. ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? ఎవరైతే తరమాల చంపాలా అనుకుంటున్నారో ఆయన చెప్పిన మాటలండి. కాబట్టి దావీదు మరి ఆ స్థలంలో ఎంతో శక్తి ఉంది, ఎంతో బలం ఉంది, చేయగలడు. శత్రువు మరి దొరికినప్పుడు, చేతికి దొరికినప్పుడు ఎన్నో కార్యాలు చేయగలడు. కానీ ఆ ఎన్గేదిలో ఆ ప్రదేశములో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నత అతడు పొందుకున్నాడు. కాబట్టే అపకారమునకు బదులు ఉపకారము చేసే గొప్ప అనుభవాన్ని అక్కడ దావీదు పొందుకున్నాడండి. అంతేకాకుండా దేవుడు నీ చేతికి నన్ను అప్పగించినా కూడా నువ్వు అభిషేకము పొందిన వాడవు కనుక ఇన్ని తెలుసుకున్నాడండి. ఆ యొక్క మర్మాలన్నీ దేవుని దగ్గర నుంచి తెలుసుకున్నాడు. కాబట్టే అతనికి ఏ ప్రాణహాని కూడా కలగకుండా మరి అక్కడ గొప్ప కార్యము జరిగినట్లు, ఎన్గేదిలో గొప్ప కార్యము జరిగినట్లు మనం అక్కడ చూస్తున్నాము. కాబట్టి ఎన్గేది యొక్క గొప్ప అనుభవం ఏంటంటే అపకారములకు బదులు ఉపకారము చేసే కార్యాలని దేవుడు తన బిడ్డలేడల ఆయన నెరవేరుస్తాడండి. తప్పకుండా గొప్ప గొప్ప కార్యాలు, ఎటువంటి శత్రుమోగ మనం వచ్చినా కూడా, ఎటువంటి బలగాన్ని మనం కలిగి ఉన్నా కూడా ఆ ప్రభువు మనతో ఉన్నాడు. కాబట్టి ఆ ఎన్గేది యొక్క అనుభవము, అరణ్యములో మరి జీవరాశులు, జీవ జలములు ప్రవహించే స్థలాన్ని, ఆ యొక్క గొప్ప ఎన్గేది యొక్క అనుభవాన్ని దేవుడు తప్పకుండా తన బిడ్డలకి ఆయన దయచేస్తాడండి. ఇది రెండవ అనుభవము, ఎన్గేది యొక్క అనుభవము. మొట్టమొదటిగా మనము శత్రువుల మీద జయము మనము చూసినామండి. రెండవదిగా అపకారమునకు బదులు ఉపకారమును దేవుడు తన బిడ్డల ఆయన జరిగిస్తాడు. అంతేకాకుండా మూడవ అనుభవము, ఎన్గేది యొక్క అనుభవం మనం చూసినట్లయితే స్వస్థత అనుభవము. స్వస్థత. ప్రతి మానవుడు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కూడా, ఎంత కోట్లు కలిగి ఉన్నా కూడా, ప్రతి మానవుడికి ఇది మట్టి శరీరము కాబట్టి ఏదో ఒక బలహీనతలు, ఏదో ఒక శరీర రోగాలు వచ్చినప్పుడు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, హాస్పిటల్స్కి వెళ్తారు. ఎన్నో రకములైన డాక్టర్లు, ఎన్నో రకమైన హాస్పిటల్స్ కూడా మనం చూస్తున్నామండి. కాబట్టి ప్రతి మానవుడికి బలహీనత వచ్చినప్పుడు ఎవరు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయరు. తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బలహీనతని వాళ్ళు బయలుపరిచినప్పుడు తగిన విధముగా అక్కడ వాళ్ళకి స్వస్థత కలిగినట్లు, లేకపోతే వాళ్ళు మందులు వాడుతున్నట్లు మనం చూస్తున్నామండి. కానీ ఈ ఎన్గేది యొక్క అనుభవము స్వస్థత అనుభవము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనములో, మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనిగ్లాయిము పట్టణము వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు. ఎన్గేది పట్టణము, ఎనిగ్లాయిము పట్టణము వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. నిజమేనండి, సకల జాతి చేపలు. దేవుడు మరి లోకమును ఎంతో రమ్యముగా, ఎంతో మరి గొప్ప విధముగా దేవుడు సృష్టించాడండి. ఎన్ని పట్టణాలు, ఎన్ని దేశాలు, ఎన్ని సముద్రాలు, ఎన్ని సంఘములు, ఎన్ని జాతులు, ఎన్ని రకరకములైన భాషలు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని దేవాలయాలు, ఎంతో కోట్ల మంది నివసిస్తున్న స్థలాన్ని మరి దేవుడు తన చేతులతో ఆయన నిర్మించుకున్నాడండి. కాబట్టి అటువంటి సకల జాతి గల ప్రజలు ఈ ప్రదేశంలో, ఈ పట్టణంలో, ఈ దేశంలో ఉన్నారండి.
కానీ ఇదే 47వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినట్లయితే, అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవై బాగు కాకయుండును. ఆ సముద్రము బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవై బాగు కాకయుండును. కానీ మనము ఎప్పుడైతే నీటి కాలువల యొద్ద నాటబడిన వారమై ఉంటామో, నది 12వ వచనములో నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. ఇదండి ఎన్గేది యొక్క అనుభవము. ఎన్గేది పట్టణములో అక్కడ మహాసముద్రం ఉన్నట్లు, సకల జాతి చేపలను దాని యందు విస్తారంగా ఉన్నట్లు మనము బైబిల్ గ్రంథం యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో మనము చూస్తున్నాము. ఇది ప్రపంచమునకు ఒక సూచన. ఎన్నో రకములైన స్థలాలు, ఎన్నో ప్రదేశాలు మనము చూస్తున్నాము. అయితే ఇక్కడ 11వ వచనంలో వచ్చినప్పుడు అది సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవై బాగు కాకయుండును. కానీ బాగులేని స్థలాన్ని దేవుడు రమ్యమైనదిగా మార్చి ఇదే అధ్యాయము 12వ వచనములో నదీ తీరమున అక్కడేమో ఊబి, అక్కడేమో ఉప్పు గలవై, అక్కడ బురద స్థలము ఉన్నా కూడా ఈ నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. అవునండి, ఈ ప్రపంచములో ఎవరైతే ఆ నీటి కాలువల యోరును నాటబడిన మనుషులుగా ఉంటారో, ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎప్పుడైతే ఆయనకి సమీపంగా జీవిస్తారో, అప్పుడే సకల జాతి వృక్షములు పెరుగును. నిజమేనండి. కాబట్టి ఇరుప్రక్కల, ఒక్క సైడ్ మాత్రమే కాదు, నది తీరమున ఇరుప్రక్కల సకల జాతి వృక్షములు పెరుగును. ఎవరైతే ఆ జీవాధిపతిని జీవ జనముల యోట యొద్దకు వస్తారో, ఆయనను కలిగి ఉంటారో, ఆయన నామమున ఎరిగిన బిడ్డలు ఆయన ఎన్నుకుంటాడో, వారి సొత్తుగా ఆయన చేసుకుంటాడో, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ జరిగే కార్యం ఏంటంటే, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. చూసారండి, అక్కడ ఉన్నప్పుడే, ఆ నీటి కాలువల యోరను నాటబడినప్పుడే ఆకులు వాడిపోవు, కాయలు ఎప్పటికీ రాలవు. ఆ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. ఎంత అద్భుతమండి! ఆ నది తీరమున ఆ నది నీళ్లు అసలు ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది. పరిశుద్ధ స్థలము, దేవుడు నివాసము చేసే స్థలము నుంచి ఆ నది పారుతున్నది. కాబట్టే ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడైతే ఆ నదీ తీరమున ఇరుప్రక్కల పోయి నిలబడతారో, ఆ జీవజల ఊటలు వాళ్ళు పొందుకుంటారో, ఆ యొక్క సన్నిధి వాళ్ళు అనుభవిస్తారో, అప్పుడే ఆ చెట్లు నెలకు కాయలు కాయను. ప్రతి నెల కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. కాబట్టి ఎన్గేది యొక్క అనుభవం ఏంటంటే, అక్కడ నదీ తీరమున మనం ఉన్నప్పుడే ఇటువంటి గొప్ప ఫలాలు మనం పొందుకోగలమండి. సకల జాతి చేపలు అక్కడ బహు విస్తారముగా ఉన్నా కూడా, ఎంతో మంది ప్రజలు ఈ ప్రపంచంలో జీవిస్తున్నా కూడా, ఎన్నో జాతులు, ఎన్నో రకములు, ఎన్నో భాషలు ఉన్నా కూడా, ఎవరైతే ఆ ఎన్గేది ఆ యొక్క అనుభవం వాళ్ళు అనుభవిస్తారో, ఎప్పుడైతే
ఆ పరిశుద్ధ స్థలము నుంచి ప్రవహించే ఆ యొక్క జీవ జల నదులు ఊటల దగ్గరికి వస్తారు. ఇరుప్రక్కల అప్పుడు వాళ్ళే ఫలిస్తారు. సంవత్సరం పొడుగున కాయలు కాస్తారు. ఫలభరితమైన జీవితాలు వాళ్ళు జీవిస్తారు. వాళ్ళ ఫలాలు వాళ్ళకున్న ఆ చెట్లు యొక్క ఆకులు ఎప్పటికీ వాడిపోవు. కాబట్టి కాయలు కూడా కాస్తారు. వాటి ఆకులు కూడా ఔషధమునకు ఉపయోగపడతాయి. అవునండి, ప్రతి మానవుడికి ఏదో విధమైన బలహీనతలు వస్తాయి. ఎన్నో రకమైన జబ్బులు శరీరంలో కలుగుతున్నప్పుడు ఆ జీవ జల నదుల ఊట దగ్గరికి మనం పోయినప్పుడు, ఆ ఎంగేది అనుభవం మనం అనుభవించినప్పుడు, ఆ స్వస్థత స్థలానికి మనం వెళ్ళినప్పుడు, అప్పుడే గొప్ప పరమ వైద్యుడు మనకు ఉన్నాడు కాబట్టి, స్వస్థపరచు యెహోవాను నేనే ఆయన సెలవిచ్చాడు కాబట్టి, ఆయన ఎక్కడికి రమ్మంటున్నాడో అక్కడికి మనం పోయినట్లయితే తప్పకుండా ఆయన మనతో ఉంటాడండి. గొప్ప కార్యాలు మన జీవితంలో మనము చూడగలమండి. కాబట్టి ఈ స్వస్థత అనుభవము ఎంగేదిలోనే మనము పొందుకోగలము. బహు విస్తారమైన చేపలు, మహాసముద్రము, అక్కడ బురద స్థలము, ఊబి స్థలము, ఉప్పు అటువంటి ప్రదేశమైనా కూడా ఎప్పుడైతే ఆ నదీ తీరమున ఇరుప్రక్కల మనము ఉంటాము కాబట్టి సకల జాతులు అక్కడికి వచ్చినప్పుడు వాటి ఆకులు కూడా వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఎందుకంటే ఆ నది నీరు ఎక్కడి నుంచి వస్తుందండి? అది పరిశుద్ధ స్థలముల నుంచి అది పారుచున్నది. కాబట్టి ఆ ఆకులు, ఆ పండ్లు, ఆ నీరు, ఆ కాయలు సమస్తమును సమృద్ధిగా దేవుడు తప్పకుండా తన బిడ్డలకి దయచేసే అనుభవము ఎంగేది యొక్క స్థలం అండి. కాబట్టి మనము చూసినట్లయితే ఇక్కడ మనము ఈరోజు వాక్య భాగంలో మరి నా ప్రియుడు ఎంగేది ద్రాక్షావనము, ద్రాక్ష పండ్లు చాలా వాటికి ఉపయోగపడతాయండి. అది ఈ రోజు వరకు కూడా మనం దాన్ని తిని అనుభవిస్తూ దాని యొక్క రుచిని మనము తెలుసుకుంటున్నాము. కాబట్టి నా ప్రియుడు నాకు ఎంగేది ద్రాక్ష వనము లాంటి వాడు. అటువంటి స్థలములో కర్పూరపు గుత్తులతో సమానుడు. ద్రాక్ష వనము ఏమో తీయగా ఉంటది, కర్పూరమేమో చేదుగా ఉంటది. అయినా కూడా ఆ యొక్క చేదైన స్థలాన్ని, ప్రదేశాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ యొక్క వస్తువుని దేవుడు మధురముగా మార్చే దేవుడు. ఎప్పుడైతే ఆ నీటి కాలువల యొద్ద మనం వస్తామో అప్పుడే ఆ జీవ జలములు మనం పొందుకుంటాము. పరిశుద్ధ స్థలము నుంచి వచ్చే జీవరాశులను మనము అనుభవిస్తాము. అప్పుడే అది మధురముగా మార్చబడతాది. అదే ఎంగేది యొక్క అనుభవము. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే తప్పకుండా శత్రువుల మీద జయము యెహోషాపాతు మరి ఆ స్థలములో అంత గొప్ప శత్రుమోక వచ్చినప్పుడు కూడా దేని గురించి అతడు భయపడకుండా, కలవరపడకుండా దేవాది దేవునికి అతనికి ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాము. ప్రార్థన, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుట కూడా మాకు తోచదు. అవునండి, కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు, దిగజారిన పరిస్థితులు మనము పడిపోతాము. అయ్యో ఏమి చెయ్యాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరి సహాయం కోరాలని మనం ఎంతో మరి కలవరముతో దిగజారిపోతున్నప్పుడు మనము మన జీవితంలో చేసేది ప్రార్థన ఒక్కటే. ప్రార్థనే గొప్ప ఆయుధం అండి క్రైస్తవ జీవితానికి. కాబట్టి ఆ ఆయుధం మన చేత పట్టుకొని ఎల్లప్పుడూ మనం ముందుకు కొనసాగాల. ఎట్టి పరిస్థితులు కూడా మనం వెనక్కి రాకుండా, దేవా నీవే మాకు దిక్కు ప్రభువా నాయన. మరి యెహోషాపాతు చేసిన ప్రార్థన, మాకు శక్తి చాలదయ్యా, నీవే మాకు దిక్కయ్యా నాయనా అని మనం ప్రార్థన చేసినప్పుడు అప్పుడే ఆయన గొప్ప జయాన్ని మనకు దయచేసి మన ప్రాణములకు ఆయన నెమ్మది కలుగజేసి మన చుట్టూ ఉన్న ప్రాంతాలని ఆయన నిమ్మళపరుస్తాడు. నిమ్మళముగా జీవించేది గొప్ప భాగ్యం అండి. అది అందరికీ రాదు. ఎవరైతే ఆయన సన్నిధిని అనుభవిస్తారో, ఎవరైతే సంపూర్ణంగా ఆయన చిత్తం మీద ఆధారపడతారో, ఎవరైతే వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటారో
అప్పుడే వాళ్ళ జీవితాలు నిమ్మళమ్మగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో పరిస్థితులు, ఎన్నో నిరుత్సాహ పరిస్థితులు, ఎన్నో దిగజారిన పరిస్థితులు, ఎన్నో ఆర్థిక పరిస్థితులు, ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా మనం ఆయన వైపు చూస్తూ, దేవా నీవే నాయన మాకు ఆశ్రయము, మా కొండ మా కోట నీవే ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారు ప్రభువా నాయన అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప జయాన్ని మనకు దయచేస్తాడు. అంతేకాకుండా మన చుట్టూ ఉన్న ప్రదేశములను ఆయన నిమ్మళపరుస్తాడు. ఎటువంటి కలవరము భీతి లేకుండా ఆయన సమృద్ధిని మనకు దయచేసి తన కాపుదల, తన భద్రతను మనకు దయచేస్తానండి. కాబట్టి అటువంటి ఎన్గేది యొక్క అనుభవము మనం పొందుకున్నట్లయితేనే ఆ జయ జీవితాన్ని మనం పొందుకుంటాము. ఎన్గేది అసలు మృత సముద్రము దగ్గర ఉంది. మృత సముద్రం అసలు దేనికి పనికిరాదు. కానీ ఇది ఉత్తర భాగములో ఈ ఎన్గేది ప్రాంతం ఉన్నా కూడా, ఇది ఒక అరణ్యమైన కూడా, అక్కడ మరి ఎప్పుడు కూడా జీవ జలాలు ప్రవహిస్తానే ఉంటాయి. జీవ జలములు ప్రవహించే స్థలము. కాబట్టి మనము కూడా ఆ అనుభవాన్ని మనం పొందుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో కూడా గొప్ప జయ జీవితాన్ని మనకు దయచేస్తారండి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినప్పుడు మన కుటుంబము, మన బిడ్డలు మరి బయటికి వెళ్ళి మన బిడ్డలు ఉద్యోగాలకి, కాలేజ్, స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కూడా శత్రువుల మీద జయాన్ని తప్పకుండా ఆయన దయచేస్తారండి. అంతేకాకుండా ఈ జీవ జలముల ఊట దగ్గరికి మనం వచ్చినాము కాబట్టి, ఈ ఎన్గేది యొక్క అనుభవం మనం కలిగి ఉన్నాము కాబట్టి, అది ఎంత మధురమైన కూడా మన జీవితాలు చేదుగా మారినప్పుడు కూడా మనము ఆ జీవ జల నదుల ఊట వద్దకు మనం వచ్చినాము కాబట్టి అక్కడ దేవుడు మనకి మంచి హృదయాలు కూడా దయచేస్తాడు. అపకారములకు బదులు ఉపకారము చేసే అనుభవాన్ని కూడా దేవుడు దయచేస్తాడు. గొప్ప గొప్ప ఎగ్జాంపుల్ ఎవరంటే దావీదు మహారాజు. 1 సమూయేలు 24 మనం చూసినామండి. అపకారములకు బదులు ఉపకారము చేసితివి గనుక నాకంటే నీవు నీతిపరుడవు. నిజమేనండి. ఆ గొప్ప మాట పొందుకోవాలంటే మనం ఈ జీవితంలో ఎంతో ప్రయాసపడాలి. ఆ జీవ జన్మల యొద్దకు వచ్చినప్పుడే దేవుడు అటువంటి గుణలక్షణాలు మనకు దయచేస్తారండి. సాత్వికము, దీన మనసు ఆయన మనకు దయచేస్తాడు. అందుకే మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అని ఆయన చెప్పాడండి. ఎందుకంటే నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. అటువంటి హృదయాలు దేవుడు మనకి ఎప్పుడు దయచేస్తారంటే మనం ఆయన మీద మనం భారం అప్పుడే మన ప్రాణములకు ఆయన విశ్రాంతి దయచేస్తారండి. గొప్ప అనుభవాలను మనం చూడడానికి దేవుడు మనల్ని స్థిరపరుస్తాడండి. ఎన్నో పరిస్థితులు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన చుట్టూ ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ఈ ఎన్గేది యొక్క అనుభవం మనం కలిగినట్లయితే తప్పకుండా అందరూ కూడా మనల్ని చూచి వీళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, జీవముల దేవుడు వీళ్ళని ఆరాధిస్తున్నా కాబట్టి వీళ్ళ మాటలు, వీళ్ళ క్రియలు నీతిగా ఉన్నాయని ప్రతి ఒక్కరు మన గురించి సాక్ష్యము చెప్పగలరండి. కాబట్టి అపకారములకు బదులు ఉపకార బుద్ధి కూడా ఆ ఎన్గేది స్థలంలో మరి దావీదు అక్కడ చూపించినట్లు మనం చూస్తున్నాము. 3వ అనుభవము స్వస్థత అనుభవము. నిజమేనండి, స్వస్థత. అక్కడ ఊబి ఉన్నా కూడా, అక్కడ నీళ్లు ఉప్పుగా ఉన్నా కూడా, అది బురద స్థలమైనా కూడా దానిని మధురముగా మార్చి, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. పరిశుద్ధ స్థలము నుంచి పారే ఆ యొక్క నది అక్కడ మనం ఉన్నట్లయితే అప్పుడే మన జీవితాలు దేవుడు మనకి కూడా 12 నెలలు దయచేశారండి. ఒక్కొక్క నెల మనం ఫలభరితమైన జీవితాలు మనం జీవించాలా, మంచి ఫలములు కలిగి ఉండాలా, ఆయన నామాన్ని గణపరచాలా, ఆయన దృష్టికి మనం అంగీకారంగా జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఆ నదీ తీరములకు మనం వచ్చినప్పుడే 12 నెలలు మనము కాపు కాస్తాము. మన ఆకులు వాడిపోవు, ఎప్పుడు కాయలు కాస్తాము, ఫలభరితమైన జీవితాలు మనము జీవిస్తాము. అనేకులకు ఒక ఆశీర్వాదకరముగా దేవుడు మనల్ని నిలబెడతాడు. ఈ లోకములో మనము ఈ మాలిన్యములు అంటనేయకుండా దేవుడు పరిశుద్ధమైన బిడ్డలుగా, నీతిమంతులుగా మనం తీర్చిదిద్దుతాడండి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడే సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉంటాయి. అవునండి, సకల జాతి మనుషుల మధ్య మనము జీవిస్తున్నాము. అయినా కూడా మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎన్గేది యొక్క అనుభవాన్ని పొందుకున్నట్లయితే అప్పుడే మనకి సమృద్ధి, మనకి ఆ నదీ తీరమున మనం ఉన్నప్పుడే
నెల నెలకి మనము కాపు కాస్తాము. ఆ పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగింపబడును. ఔషధము, స్వస్థత, ప్రతి మానవుడికి స్వస్థత అనేది చాలా చాలా అవసరం అండి. ఆ స్వస్థత కొరకే ఎక్కడెక్కడో పరిగెత్తుతారు, ఎంతో డబ్బులు ఖర్చు పెడతారు, ఎంతో ప్రయాసపడతారు. కానీ మనము ఆ జీవ జలం నదుల యొద్ద ఊటకు వచ్చినప్పుడే మనకి దేవుడు గొప్ప స్వస్థత మనకి దయచేస్తాడు, గొప్ప విడుదల మనకి దయచేస్తాడండి. దేని గురించి మనం కృంగిపోకుండా ఆయన తన రెక్కలతో మనల్ని కాచి కాపాడి నూతన శక్తి, నూతన బలమును, పునరుద్ధానపు శక్తిని మనకు దయచేసి దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆ ఎన్గేది యొక్క అనుభవం మనం పొందుకున్నట్లయితే ఆయన మనతో ఉంటాడు. గొప్ప గొప్ప ఆశీర్వాదములు మనం ఆయన దగ్గర నుంచి మనము చూడగలమండి. కాబట్టి ఆ ఎన్గేది యొక్క అనుభవములు వచ్చినప్పుడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉంటామండి. ఎప్పుడైనా ఆ జీవజల వృక్ష ఫలముల చెట్టు నుండి దేవుడు అక్కడ ఆది కాండంలో మనం చూస్తున్నాము. అక్కడ మరి మొట్టమొదటిగా సృష్టించిన ఆ యొక్క మానవుడు ఆదాము హవ్వలను ఆ యొక్క ఆ వనము నుంచి అక్కడ ఆయన వెలివేసినప్పుడు మనము ఎన్గేది అనుభవంలోనికి వచ్చినప్పుడే, ఆయనను కలిగినప్పుడే, ఆ జీవము గల దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడే, ఆయన పునరుద్ధానపు శక్తిని మనం పొందుకున్నట్లయితేనే అప్పుడే మనకి శత్రువుల మీద జయము, అపకారములకు బదులు ఉపకార బుద్ధిని దేవుడు దయచేస్తాడు. స్వస్థత అనుభవంలోనికి మనల్ని తీసుకుని వస్తాడు. అంతేకాకుండా ఒక ప్రశస్తమైన నూతన గ్రంథములో చివరి అధ్యాయము, ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయము 22వ అధ్యాయము 1వ వచనములో అక్కడ దేవుడు మనకి బయలుపరుస్తున్నాడండి తన గొప్ప ఆశీర్వాదముల్ని. ఎన్గేని అనుభవములకు వచ్చినప్పుడు నేనేమిస్తాను అని ఆయన గొప్ప ఆశీర్వాదములు తన బిడ్డలకి ఆయన నెరవేరుస్తున్నాడండి. ఆ జీవ జల నదుల ఊటకు వచ్చినప్పుడు మనం ఎంత గొప్ప పునరుద్ధానైన క్రీస్తుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి జీవ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో లాస్ట్ అధ్యాయము 22వ అధ్యాయము 1వ వచనములో మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్కయు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆమేన్, ఆమేన్. ఈవలను ఆవులను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షము ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు దానిలో ఉండదు. దేవుని థ్యాంక్స్ అమ్మా, చాలమ్మా. ఎంత అద్భుతమైన మాట. ఎన్గేది అనుభవం మనం అనుభవించినప్పుడు దేవుడు తన నమ్ముకున్న బిడ్డలకి, ఎందుకంటే ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన నివసిస్తున్నాడు, మనకు ఒక రాజ్యాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. తన నమ్ముకున్న బిడ్డలు ఎవరైతే ఆ జీవ జర నదుల వచ్చి ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారో ఆయన ఇచ్చిన వాగ్దానము, తన నమ్ముకున్న బిడ్డలకు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే స్ఫటికము వలె మరైనట్టి జీవ జల నది దేవుని సింహాసనం యొద్ద నుండి ప్రవహించుచున్నది. సింహాసనం నుంచి వస్తుందండి ఆ జీవజల నది. ఈవలను ఆవలను జీవ వృక్షముండెను. ఎక్కడైతే ఆది కాండములో వాళ్ళు అక్కడ నుంచి తెరమగొట్టబడ్డారో మరలా ఆ జీవ జల నదుల యొద్దకు ఆయన వచ్చినప్పుడు, ఎన్గేది యొక్క అనుభవం పొందుకున్నప్పుడు, లోకరక్షకుని తెలుసుకున్నప్పుడు ఆయన మరలా ఆ జీవ వృక్షము యొక్క అనుభవాన్ని దేవుడు మరలా తన బిడ్డలకు ఆయన దయచేస్తున్నాడండి. కాబట్టి ఈ అనుభవం ఏంటంటే నెల నెలకు 12 కాపులు కాయును. నెల నెలకు ఫలభరితమైన జీవితాలు తన బిడ్డలకి ఆయన దయచేస్తారండి. ఎప్పుడైతే మనం ఆయన సంపూర్ణంగా ఆయన మీద ఆనుకుంటామో, ఆయనను ప్రేమించి ఆయన హత్తుకుని జీవిస్తామో దేవుడు తప్పకుండా ఫలభరితమైన జీవితాలు, దేవుడు మనకి మంచి ఫలాలు దయచేసి మంచి ఫలముల కొరకు ఆయన కూడా ఎదురు చూస్తున్నాడండి. ఆయనకు కావాల్సినది ఒక్కటే, మన దగ్గర నుంచి ఏమి ఎదురు చూడలేదు, మంచి ఫలములు కలగాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అటువంటి ఫలములు 12 నెలలకు కాపులు కాయును. జీవ వృక్షము
ఉండెను. జీవ వృక్షము యొక్క అనుభవాన్ని పోగొట్టుకున్న మొట్టమొదటి మానవుడు పోగొట్టుకున్న అనుభవాన్ని దేవుడు మరలా దయచేస్తానని ఆయన ప్రామిస్ చేస్తున్నానండి. నెల నెలకు 12 కాపులు కాయను, జనములకు స్వస్థపరచును, శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు, ఏది దాని ఉండదు. కాబట్టి అటువంటి గొప్ప గొప్ప అనుభవాన్ని పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తారండి. ఆ ఎన్గేది అనుభవం అనగా అరణ్యములో జీవరాశులు ప్రవహించే స్థలము, దేవుని దయ సమృద్ధి కలిగిన స్థలము, ఆయన ముఖదర్శనం కూడా చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అందరికీ దయచేస్తారండి. కాబట్టి ఈరోజు ఆ ద్రాక్ష వనములో కర్పూరపు గుత్తులు, కాబట్టి కర్పూరము చేదైనా కూడా ఆయన మధురముగా మార్చి ఆ ఎన్గేజ్ యొక్క అనుభవములను మనం తీసుకొచ్చి సదాకాలము ఆయన మనతో మనం ఏదేది పోగొట్టుకున్నామో మరలా ఆయన మనకి దయచేసి అటువంటి ప్రశస్తమైన స్థలములో దేవుడు మనల్ని ఉంచాలని ఆయన ఉద్దేశం అండి. కాబట్టి ఆయన ముఖదర్శనము చూసే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. అటువంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ ఈరోజు ఎన్గేది యొక్క అనుభవము ద్వారా నూతన శక్తి, నూతన బలము, ఆయన పునరుద్ధాన బలము పొందుకునే భాగ్యాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్, 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 ఆమెన్. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువపై, శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను, శాంతముతో శత్రుల సలిపిన ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన నడి పవనుగా ఎనుగేది యెహోషాపాతు శత్రువు మూక చుట్టుకొని గొప్ప విజయము పొందుకున్న ఎనుగేది అరణ్యము. ఎనుగేది సౌలు దావీదుతో పలికిన మాట, అపకారమునకు ఉపకారము చేసితివి గనుక నాకంటే నీతిపరుడవైతివి. ఎనుగేది అదికి ఇవలను ఆవలను జీవవృక్షం ఉన్నది. ఎప్పుడో పితరులు కోల్పోయిన మానవుడు మొదటి కుటుంబము కోల్పోయిన అది ఎలా కాయును. జనములు స్వస్థత దాని ఆకులను ఆడుకుంటారు. స్వస్థత కలిగిన జనములకు స్వస్థత కలిగించే ఎనుగేది గొప్ప వాక్య పరిచయం. అలా మనం వచ్చిన వందనాలండి. వందనాలు గారు. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుడు ఆశీర్వదించును గాక, ఆరోగ్యమునిచ్చి ఆదుకొనును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం. మధ్యలో ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు దయించి ప్రార్థన చేస్తారా? మన మధ్యలో ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడా త్రియేక దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసయ్య, మీ బంగారు పాదాలు కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య, మరి ఎన్గేది పట్టణం గురించి చెప్పారు. శత్రువుల మీద జయము, అపకారం బదులు ఉపకారం చేయాలని స్వస్థత అనుభవాల కోసం మరి తండ్రి యేసయ్య చెప్పిన విధానాన్ని బట్టి మరి తండ్రి యేసయ్య అన్నాజాన్ పాస్టర్ గారు వారి కుటుంబాన్ని అందరినీ దీవించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. మా విమోచకుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చిన్న స్తుతి ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.
ఆమేన్ ఆమేన్. మనము ప్రభు వలన పొందిన ప్రార్థన చెప్పుకుందామండి. మన మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు అనుదిన ఆహారం మీద మాకు దయచేయము, మార్గస్థుల మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము, మన శోధనలోనికి కాకి నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము